ద్రౌపది స్వయంవరం 3వ భాగం. అలానే ఒక్కో సుముహూర్తంలో మిగిలిన 4కి పరిణయం జరిపించి అల్లుళ్ళ 5గురికి రత్నభూషణాలు చీనీ చీనాంబరాలు ఇచ్చి ఆడబిడ్డకు ఆమె మనస్సు మెచ్చే అలంకారాలు అంబరాలు ఇచ్చి నగర జనానికి అన్నవస్త్రదానాలు చేసి పరితృప్తి కలిగించాడు. నెమ్మదిగా ద్రౌపదిని పెండ్లాడినది పాండురాజపుత్రులే అనే వార్త నానా దేశాలకు చేరి వారందరూ ధృతరాష్ట్రుని దుర్బుద్ధిని దుర్యోధనాదుల కుతంత్రాలను నిందించసాగారు. ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రునికి తన వంశీయులే ద్రౌపదిని స్వయంవరంలో చేపట్టారనే వార్త వినిపించగానే విదురుని పిలిచి, దుర్యోధనుడు ద్రౌపదీ సహితుడై వస్తున్నట్లు విన్నాను, వారిరువురికి ఘనస్వాగతం ఏర్పాటు చేయి అనగా విదురుడు, మహారాజా, పెండ్లి జరిగింది పాండవులకు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మాట వింటూనే గుండెలో విపరీతమైన బాధ పుట్టగా దాన్ని వ్యక్తం చేయక, మహామంత్రి, పాండవులు జీవించి ఉండడమే కాక ద్రౌపదిని పెండ్లి చేసుకోవడం కూడా నాకు ఆనందం కలిగిస్తున్నది, వారందరినీ రప్పించి ఉత్సవాలు జరిపించు అన్నాడు. ప్రభువు అనుమతితో విదురుడు సెలవు తీసుకున్న క్షణంలో దుర్యోధనుడు శకుని కర్ణులతో వచ్చి, మీ మనసు మాకు అవగాహన కావడం లేదు, మీరు పాండవ పక్షపాతంలో ఉన్నట్టున్నారు అని దీనంగా అడుగగా ధృతరాష్ట్రుడు తాను విదురుని ముందు అలానే మాట్లాడతానని, అందుకు బాధపడకుండా తగిన ఉపాయాలు అన్వేషించమని అన్నాడు. అప్పుడు శకుని, మహారాజా, శత్రువుని ఎదుర్కొనే విషయంలో రాజనీతి 3 దారులు చూపిస్తున్నది. ఓ రకం శత్రువుని నిరంతరం దుర్బల దశలో ఉంచాలి, మరొక మార్గం ఎప్పుడూ హింసిస్తూ ఉండాలి, 3వ రకం శత్రువుని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ సంహరించాలి. పాండవుల విషయంలో ఇదే శ్రేష్టమైన మార్గం అన్నాడు. అది విని దుర్యోధనుడు, మహారాజా, మనం కుంతిపుత్రులకు మాద్రి కొడుకులకు మధ్య విభేదం కల్పించాలి, లేదా ద్రుపదునికి ధనలోభం కలిగించాలి, కాదా పాండవులకు పాంచాల దేశం మీద వ్యామోహం పెరిగే దారి చూడాలి, అన్నిటికంటే ద్రౌపదికి భర్తల మీద అనురాగం తగ్గి ద్వేషం పుట్టే మార్గం యోచించాలి. సమయం చూసి భీమసేనుని యమపురికి పంపినా మన కార్యం సానుకూలమవుతుంది. ఇవేవీ సాగకపోతే పాండవులకు ఇతర స్త్రీలతో పరిచయం కలిగించి వారి చేత మన పని పూర్తి చేయించాలి అనగా కర్ణుడు, ప్రభు, ఈ ఆలోచనలేమీ ఆచరణకు పనికి వచ్చేవి కావు. భిక్షాటనం చేసేవారిని సేవించడానికి వెనుకాడిన స్త్రీకి వారి మీద ద్వేషం కలగడం అసంభవం. ఒకే స్త్రీ అందు అనురక్తి ఉన్న వారి మధ్య విద్వేషాలు రావడం లేదంటే ఇంక మనం వారి ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయలేము. ఉత్తమ వంశీయుడు గుణశీల సంపన్నుడు అయిన ద్రుపదునికి ధన ప్రలోభం కలిగించడం అసాధ్యం. పరాక్రమ ప్రదర్శనమే క్షత్రియ వీరునికి కార్యసాధన మార్గం. పాండవులే పాంచాలిని వరించినట్లు చాలా దేశాల వారికి తెలియదు. ఈ దశలో మనం ద్రుపదుని జయించి పాండవులను పరాభూతులను చేయడం ఏకైక మార్గం అన్నాడు. ఈ యోచనకు ధృతరాష్ట్రుడు తృప్తి పొంది భీష్మ ద్రోణ విదురులతో సంప్రదించి నిర్ణయిద్దామని వారిని రప్పించి విషయం వారి ముందు ఉంచాడు. అప్పుడు భీష్ముడు, నాయనా, నీకు నాకు పాండవుల రక్షణ భారం సమంగా ఉంది. ఇక ఈ రాజ్యాన్ని ఏలవలసింది పాండవులే కానీ ఈ దుర్యోధనాదులు కాదు. అధికారం వారిది, అందుచేత వారి రాజ్యం వారికి ఇవ్వడం ధర్మ మార్గం. లాక్షగృహంలో పాండవులు దగ్ధమయ్యారని విన్నది మొదలు నేను ప్రజల ముందు తల ఎత్తి తిరగలేకపోతున్నాను. వంశవృద్ధు ఉండగా ఇటువంటి అఘాయిత్యం చూసి ఊరుకుంటాడా అని 4 అంటుంటే నా గుండె బాధతో ముడుచుకుపోతున్నది. దైవం అనుకూలించి ఈనాటికి వారు సుఖంగా ఉన్నారని విన్నాను. వారిని తక్షణం రావించి రాజ్యభాగం ఇచ్చి సుఖంగా ఉండు అన్నాడు. అనంతరం ద్రోణాచార్యులు లేచి తన అభిప్రాయం కూడా భీష్ముల వారి ఊహనే బలపరుస్తున్నదని, పాండురాజు నందనులు సజీవులై ఉన్నారని విన్న పౌరులు జానపదులు అందరూ వారిని చూడాలని ఎదురుదన్నులు చూస్తున్నారని, అందుచేత ప్రజాభిమతం గ్రహించి పాలించే కురువంశంలో ప్రభవించిన మీరు తక్షణం ఆదరంగా పాండవులను హస్తినాపురానికి రప్పించండి అన్నాడు. ఇద్దరి మాటలు విని ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి పాంచాలానికి వెళ్ళి లాంఛనాలతో పాండవులను ద్రౌపదీ సమేతం తీసుకురమ్మన్నాడు.